Hi friends, welcome to my documentary. J minus 4 divided by 4 minus j equals to 4. Then j is equals to how much? Solution. So method 1. J minus 4 by 4 minus j equals to 4. సో ఇప్పుడు ఇక్కడ 4 మైనస్ జే డివైడ్ చేస్తుంది, అటు వెళ్ళినట్లయితే మల్టిప్లై చేస్తుంది. సో అప్పుడు j మైనస్ 4 ఈక్వల్స్ టు 4 ఇంటూ 4 మైనస్ జే. సో j మైనస్ 4 ఈక్వల్స్ టు 4 4 జే 16 మైనస్ 4j. సో j మైనస్ 4. సో ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. ఇక్కడ ప్లస్ 16 అనేది ఇటు వస్తే మైనస్ 16 అవుతుంది, ఇక్కడ మైనస్ 4j ఇటు వస్తే ప్లస్ 4j అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 0. సో j ప్లస్ 4j 5j. మైనస్ 4 మైనస్ 16 మైనస్ 20. 5j మైనస్ 20 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని 5తోని డివైడ్ చేద్దాం. అప్పుడు 5j మైనస్ 20 డివైడెడ్ బై 5 ఈక్వల్స్ టు 0 బై 5. సో 5 కామన్ తీస్తే j మైనస్ 4 బై 5 ఈక్వల్స్ టు 0 బై 5 అంటే 0. సో ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు j మైనస్ 4 ఈక్వల్స్ టు 0. సో j ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు వెరిఫై చేద్దాం. j ఈక్వల్స్ టు 4 వచ్చింది. సో మనకి ఇక్కడ j మైనస్ 4 బై 4 మైనస్ j ఈక్వల్స్ టు 4 ఉంది. సో మనకు j ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ j ప్లస్లో 4 అప్లై చేద్దాం. అప్పుడు 4 మైనస్ 4 బై 4 మైనస్ 4 ఈక్వల్స్ టు 4. 4 మైనస్ 4 అంటే 0 బై 4 మైనస్ 4 0. 0 బై 0 is equals to 4. Then 0 is equals to 4. So this is undefined form because it is not possible. Okay. ఇప్పుడు మెథడ్ 2 చూద్దాం. మెథడ్ 2 j మైనస్ 4 బై 4 మైనస్ j ఈక్వల్స్ టు 4 ఇచ్చాడు. సో j మైనస్ 4 బై ఇక్కడ మైనస్ 1 కామన్ తీసినట్లయితే j మైనస్ 4 వస్తుంది, ఇది ఈక్వల్స్ టు 4. సో j మైనస్ 4 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు 1 బై మైనస్ 1 ఈక్వల్స్ టు 4. సో అప్పుడు 1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 1 అటు వెళ్ళినట్లయితే మల్టిప్లై చేస్తుంది. 4 ఇంటూ మైనస్ 1, దెన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4 వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దిస్ ఈస్ undefined form. So therefore in method 1
order 2, in method 1 and 2, this is not possible. So no solution. Okay friends, if you like this video, please subscribe my channel and press on the bell icon. Thank you friends.